ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఒక సైడ్ నుండి ఒక వైరు, ఇంకో సైడ్ నుండి ఇంకో వైరు కనబడుతుందా? పెట్టేసి ఇప్పుడు ఇది ఇక్కడ మనకు మానిటర్లో ఇక్కడ అవుపడుతుంది వైర్. ఇటు వచ్చి చూడండి ఎవరైనా. ఆగో కనబడుతుందా డిస్ప్లే? వైర్ ఎట్లా వచ్చింది, దగ్గరికి ఎట్లా జాయింట్ అవుతుంది ఇక్కడ చూసుకోవచ్చు. చేసినాక కూడా అది లాస్ ఎంత ఉంది అనేది కూడా అక్కడ డిస్ప్లేలో వస్తుంది. ఒకవేళ అది లాస్ ఎక్కువ అయితే మళ్ళీ కట్ చేసి మళ్ళీ జాయింట్ చేయాల్సిందే. చూసారా ఎట్లుంది టెక్నాలజీ? మనం ఏం చేస్తున్నాం? ఉన్న బుక్కును పట్టుకొని చదువు నాయన అంటే చదవట్లేదు. ఇంత సన్న వైర్లను, వేల వైర్లను పట్టుకొని చూడండి ఎక్కడ జాయింట్ అయింది. సముద్రంలో వేసి వాళ్ళు అక్కడ 6 నెలలు ఇల్లు అందరిని వదిలిపెట్టిపోయి అక్కడ జాబ్ చేసి మళ్ళీ 6 నెలలు మళ్ళీ భూమి మీదకి వచ్చి 6 నెలలు సముద్రంలో ఆ వైర్లను సెక్యూరిటీ చూసి తిమంగళాలు అవి ఇవి ఏం పాడు చేయకుండా. ఒకవేళ ఒక్కొక్కసారి సముద్రంలో వైర్ కట్ అయితే ఏమవుతుంది? దేశాలలో ఇంటర్నెట్ పోతుంది. అర్థమైందా? అప్పుడు మన సర్వర్ డౌన్ ఉంది, బ్యాంకు ఆగిపోయింది అని అంటారు కదా. సో అది ఫీల్డ్ వర్క్ బాయ్స్ చేయొచ్చు, మీకు ఆఫీస్ వర్క్ ఉంటుంది కదమ్మా. అర్థమైందా? ఇప్పుడు భారతదేశంలో లక్షల ఉద్యోగాలు ఈ టెలికాం రంగంలో ఉన్నాయి. అర్థమైందా? ఇప్పుడు మన స్కూల్లో మనం ఏమేమి నేర్పిస్తున్నాము? సమ్మర్ క్యాంప్, ఏఐ, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ. అర్థమైందా? 21 days మన అనంకొండ ఆఫీస్లో నగర్లో ఒకటి, ఇక్కడ మన మదర్ తెరిసా స్కూల్లో ఒకటి. ఇప్పుడు 21 days ప్రోగ్రామ్. ఎవ్వరు కూడా నేర్పరు ఏ స్కూల్ వాళ్ళు. ఓకే, ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఏం లేవా? క్లియర్గా అర్థమైంది కదా? ఈ కారణం మీరు ఏం చేయాలి? మీ డ్యూటీస్ పర్ఫెక్ట్ చేయాలి. వాట్ ఇస్ దట్ యువర్ డ్యూటీస్? మీ పేరెంట్ డ్యూటీ ఏంటి? మీకు కావాల్సిన రిక్రూట్మెంట్ కొద్దిగా లేసి ఫుడ్ ప్రిపేర్ చేయడం అది. మరి మీరు ఒక్కొక్కసారి మీ డ్యూటీ చేయట్లేదు, హోంవర్క్ చేయకపోవడమో, స్కూల్కి రాకపోవడమో, యు ఆర్ నాట్ డూయింగ్ యువర్ డ్యూటీ దట్ డే. ఆ రోజు నువ్వు ఆ డ్యూటీ చేస్తలేవు. మరి మీ పేరెంట్ కూడా ఓ రోజు డ్యూటీ చేయకుండా ఫుడ్ ప్రిపేర్ చేయకుంటే ఏమవుతుంది? సో రోజు కూడా మీరు ఏ రోజు కూడా ఆ డ్యూటీని మీరు మిస్ చేయకండి, మీ డ్యూటీని. ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్స్. వైర్ ఏం చేస్తున్నారు? కట్టింగ్ చేస్తున్నారు. అలాంటి చిన్న పైప్ లాంటి వైర్ను కూడా కట్ చేసి దాని మీద ఎనామిల్ ఉంటుంది, దాన్ని అంతా క్లీన్ చేసి అక్కడ లోషన్ ఉందా దాంతో క్లీన్ చేస్తే అది పోయినాక అది సేమ్ ఇట్లా పెట్టేసి ఇప్పుడు కట్ అయిపోయింది. అది అర్థమైందా? అట్లా 2 కణాలు కట్ చేసి ఎలా జాయింట్ చేస్తున్నారు చూడండి. ఆల్ ఆర్ సేమ్. ఇట్లా ఒక కణ ఇటు నుండి ఇంకొక వైరు తీసుకొని చూసిలా ఉన్నదే సన్నం వైరు, దాన్ని ఎట్లా ఎనామిల్ ఎట్లా కట్ చేస్తున్నారో చూడండి. చూసిండ్రా? ఇప్పుడు దాన్ని రౌండ్ షేప్ వచ్చేటట్టు కట్ చేస్తారు. ఓఎఫ్సి వైర్లో ఎట్లా కదిలేదు, దూరం ఉండదు. ఎలా కట్ చేస్తున్నారో చూడండి. కటింగ్ మిషన్ అలా అంటే కట్ అయిపోయింది. అర్థమైందా? నేను అందుకోసం మిమ్మల్ని అందరిని ముందుకు రమ్మని చెప్పాను. ఓకే, ఇప్పుడు ఆ కట్ చేసిన దాన్ని మిషన్లో పెట్టేసి జాయింట్ చేస్తుండే. అటుకొన ఇటుకొన ఇక్కడ మానిటర్లో డిస్ప్లే వస్తుంది. ఎవరైనా చూస్తే చూడండి ఎట్లా జాయింట్ అవుతుంది. వెయిట్ నేను మళ్ళీ కెమెరాలో చూపిస్తాను మీకు. ఓకే,
జాయింట్ అయిపోయింది. చూసారా ఏ విధంగా జాయింట్ అయిందని? అర్థమైందా? కరెక్ట్ ఓన్లీ. అంటే మీరు బాగా చదువుకుంటే ఇలాంటి టెక్నాలజీ చాలా ఉంటాయి, మీకు ఈజీగా ఉంటుంది. మీరు చదువుకోలేదనుకోండి, మీరు అక్కడే ఉంటారు, చదువుకున్న వాళ్ళు ముందుకు పోతారు. ఇదంతా కంప్యూటర్ బేస్డ్ ఉంటుంది, ఫీల్డ్ వర్క్ ఉంటుంది, హార్డ్వేర్ సాఫ్ట్వేర్ కదా. ఓకే, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? నాకు అది పైప్ లాగా ఉంటుంది కదా, జాయింట్ చేయాలంటే ఏం చేయాలి? మనము కట్ చేయాలి. కట్ చేస్తే ఎట్లా చేయాలి? అది కట్ చేయాలన్నప్పుడు ఏం చేయాలి? రెండు రౌండ్లు కూడా కరెక్ట్ పైప్ మనం ఎట్లా అతకాలంటే 2 కార్నర్స్ కూడా సేమ్ ఉండాలి. ఇట్లా క్రాస్ ఉంటే జాయింట్ అవుతుందా? సో అది అంత సన్న, ఎంత సన్నం ఉంది చూశారు కదా, ప్రతి ఒక్కరు చూసారా? చేయిలతో టచ్ చేశారా? ఎవరెవరు చూశారు? అది వైర్ లాగా అనిపించిందా, దారం లాగా అనిపించిందా? కానీ అదేంటి? వైర్. అంత సన్న వైర్లో మనం ఇవాళ టీవీలు చూసేది, బ్యాంకింగ్ సెక్టారు, అవన్నీ కూడా ఈ ఒక పైప్ లైన్ తోటే వస్తున్నాయి. అది కనుక వాళ్ళు కట్ అయిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మొత్తం ఆగిపోతుంది. ఇక్కడ మెయిన్ కాడ ఒక వైర్, ఇలాంటి వైర్ ఒకటి కట్ అయిందనుకోండి, ఏమవుతుంది? మొత్తం కట్ అయిపోతుంది మెయిన్ లైన్లో. సో దానికోసం వాళ్ళు టీములను పెట్టి ఇంజనీర్స్ ఆన్లైన్లో చూస్తారు టెక్నాలజీ ఎట్లుంది. ఒక కాడ ఒక ఎక్విప్మెంట్ ఉంటే ఇక్కడ ఉండే చూసుకోవచ్చు. చూసారా ఎలా జాయింట్ అయిందో? 2 ముక్కలు ఉండే కదా, జాయింట్ అయిందా? చూసారా ఎలా చేశారు? ఇప్పుడు ఎక్కడ మీకు కనబడుతుందా జాయింట్ ఎక్కడ చేస్తారని? ఎక్కడ చేసిండు? అక్కడ జాయింట్. ఇప్పుడు మళ్ళీ పైప్ లైన్లోకి వెళ్ళి వస్తుంది. అందులోకి వెళ్ళి ఏమొస్తుంది? లేజర్ కిరణాలు ప్రసారం అవుతాయి. ఆ పైపులోకి వెళ్ళి లేజర్ లైట్, అప్పుడు ఏమవుతుంది? ఇట్లా బెండ్ చేసినప్పుడు ఆ లేజర్ కిరణాలు ఆగిపోతాయి. సో ఇవాళ మీరు ఏం నేర్చుకున్నారు? ఓఎఫ్సి టెక్నాలజీ అడ్వాన్స్. ఈరోజైతే ట్రెండింగ్లో ఉన్న ఏదైతే మన కమ్యూనికేషన్ రంగం కావచ్చు, సెల్ ఫోన్ రంగంలో ఉన్న, ఇంటర్నెట్ రంగంలో ఉన్న, అవి ఏ విధంగా పనిచేస్తాయి, ఎంప్లాయ్మెంట్, దీని మీద మనకు లక్షల మంది ఎంప్లాయ్మెంట్ పొందుతున్నారు వాళ్ళు. ఆల్ ఇండియా లెవెల్లో, ప్యాన్ ఇండియా లెవెల్లో లక్షల మంది ఎంప్లాయ్మెంట్ ఉంది. సో బాయ్స్, మీరు కూడా టెక్నికల్ సైడు జాబ్స్ అనగానే ఊరికే సాఫ్ట్వేర్ అని కాకుండా చాలా రంగాలలో మీకు జాబ్స్ ఉంటాయి. అర్థమైందా? సో గర్ల్స్ కూడా మీకు ఆఫీస్ వర్క్స్ ఉంటాయి. అదే ఇప్పుడు ఫీల్డ్ వర్క్ వేరే ఉంటుంది, ఆఫీస్ వర్క్ వేరే ఉంటుంది. ఆఫీస్ వర్క్ మీరు గర్ల్స్ చేయొచ్చు, ఫీల్డ్ వర్క్ జెంట్స్ చేస్తారు. సో టెక్నాలజీ అనేది మీకు అన్నీ నేర్పించడం జరుగుతుంది. మొన్న వచ్చారా ఎంఆర్ఓ దగ్గరికి? చెప్పారా సార్ బాగా? ఎవరు ఎంఆర్ఓ దగ్గరికి వచ్చారా? మళ్ళీ మొన్న డాక్టర్ దగ్గరికి వచ్చారా? ఇప్పుడు మీకు రోజు ఒకటి ఏఐ గురించి చెప్పానా? మాట్లాడారా? మరి మీరే కదా ఫస్ట్ టైం ఏఐ తోటి మాట్లాడిన స్టూడెంట్స్ అంటే తెలంగాణలో కావచ్చు, దేశంలో కూడా ఫస్ట్ మీరే. ఓకే, సో ఎనీ డౌట్స్ మీన్స్ యూ ఆస్క్. ఇప్పుడు మీకు దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎవరికి ఏం డౌట్స్ లేవా? ఓకే. సో మదర్ తెరిసా స్కూల్లో మీకు కావాల్సిన బుక్స్ నాలెడ్జే కాకుండా అన్ని రకాల టెక్నాలజీలో అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటారు. సో యూఆర్ ఆల్ ఆర్ లక్కీ. మనం ఇప్పుడు సమ్మర్ క్యాంపు ఏమేమి చెప్తున్నాం? ఏఐ, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ. సో 21 days ప్రోగ్రామ్ ఉంది. అది మీ దగ్గర మీ వాళ్ళ పక్క వాళ్ళకు కూడా చెప్పండి. ఓకే. సో మన దగ్గర ఒకటి ఉన్న మన హనుమకొండ ఆఫీస్లో యూనివర్సిటీ దగ్గర 2 దిక్కులో కూడా సమ్మర్ క్యాంప్ ఉంది. ఓకే. ఇప్పుడు ఈ ఓఎఫ్సి మీద అయితే మీకు ఏం డౌట్స్ లేవు కదా? ఎలా జాయింట్ చేస్తారు, ఎలా కట్ చేస్తారు తెలుస్తుంది కదా?
చూసారా? ఓకే, మీకు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి చేసి చూపిస్తారు. సో చిల్డ్రన్స్, ఈరోజు మనము ఓఎఫ్సి టెక్నాలజీ ఆప్టిక్ ఫైబర్ కేబుల్ అంటే ఈరోజు లేటెస్ట్ టెక్నాలజీ ఏంటి మనకు ఇలా ఇంటర్నెట్ కానీ లేకుంటే మన టెక్నాలజీ అంతా ఎక్కడ నడుస్తుంది? ఓఎఫ్సి ఆప్టిక్ ఫైబర్ నెట్వర్క్. సో మనము కేబుల్ వైర్లు వేస్తే ఇక్కడ ఇంకొకటికి వేస్తేనే అయిపోతుంది. ఈ ఆప్టిక్ ఫైబర్ కేబుల్ తోటి 100 కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు కూడా తీసుకెళ్ళచ్చు మనం. ఇది ఎక్కడ వస్తుంది మనకి? ఇంటర్నెట్ ప్రపంచ దేశాలను కూడా కంబైన్ చేస్తారు వైర్ తోటి. ఎట్లా చేశారు? ఇప్పుడు మనము హైదరాబాద్ నుండి ఇక్కడికి టచ్ చేసాము కదా ఓఎఫ్సి తోటి అండర్ గ్రౌండ్. మన వాడలో ఇచ్చాడు కదా పైపులలో వైర్లు వేసుకుంటూ. అట్లనే దేశాలను కూడా కలిపి వైర్ తోటి. మరి దేశాలను కలిపితే ఎట్లా కలుపుతారు? మధ్యలో సముద్రం ఉంది కదా. అప్పుడు ఏం చేసిండ్రు వాళ్ళు? సముద్రంలో కూడా పెద్ద కేబుల్స్ వేసిండ్రు. చాలా పెద్ద కేబుల్స్ ఉంటాయి. అవి అటు ఇటు పోకుండా కూడా వాటికి కూడా సపోర్టింగు పిల్లరింగ్ అని కట్టి దానికి సపరేట్ టీం ఉంటుంది. వాళ్ళు సముద్రం లోపలికి పోయి మనం బయట వైర్లు ఎట్లా మెయింటైన్ చేస్తామో అట్లా వైర్లు మెయింటైన్ చేస్తారు. పెద్ద పెద్ద తిమ్మింగలాలు అవి వచ్చినా కానీ డ్యామేజ్ కాకుండా ఒకవేళ అయినా కానీ ఆన్ ది స్పాట్లో రిపేర్ చేస్తారు. మనకి ఇండియాలో ఎక్కడికి వస్తుంది ఇంటర్నెట్? బాంబేలో ఇండియా గేట్స్ అని ఉంటాయి. ఒక దేశానికి ఫస్ట్ అక్కడ నుండి తర్వాత ఒక 5 కంపెనీలు ఎయిర్టెల్, జియో, తర్వాత బిఎస్ఎన్ఎల్, రైల్టెల్ ఇట్లా 4-5 కంపెనీలు తీసుకొని మళ్ళీ వాటిని ఒక ఫ్యాక్టరీ లాగా వాళ్ళు ఉంటారు. కింద వాళ్ళంతా సర్వీస్ ఇస్తారు. అర్థమైందా? సో అలాంటి గొప్ప టెక్నాలజీని ఇప్పుడు మీకు చూపిస్తున్నా. ఇప్పుడు మీరు అందరూ ఆ వైర్ చూశారు కదా ఓఎఫ్సి ఎంత సన్నం ఉంది అది చూపించండి. అది అందులో 2 ఫైబర్ 6 ఫైబర్ అని 12 ఫైబర్ 24 46 68 120 240 860 1012 అన్ని వైర్లు ఒకడెక్కడ తీసి వాళ్ళు జంక్షన్ లాగ్ చేసి పెడతారు. సో ఇప్పుడు అవన్నీ వైర్ని ఎట్లా చేస్తారంటే ఈ మిషన్ తోటి చేస్తారు. ఓకే. సో దీన్ని మనము ఒక కాండ్ ఒక్కడికి ఎట్లా జాయింట్ చేయాలి కదా. ఒక కాండ్ వైర్ వేసినాక అది ఎట్లా చేస్తున్నారని చూపిస్తున్నారు. జాయింట్ చేస్తారు. అర్థమవుతుందా? ఒక కొత్త టెక్నాలజీ అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు తెలియదు, రేపు రాబోయే రోజులలో జియో ఎయిర్టెలే కాకుండా చాలా కంపెనీలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర 1000 మంది ఎంప్లాయీస్ ఉంటారు కదా. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఓఎఫ్సి వైర్ ఎలా జాయింట్ చేస్తారో. అంత సన్న వైర్ను ఎలా తీస్తున్నారు కనబడుతుందా? అసలు అది ముట్టుకుంటేనే దొరకట్లేదు. అంత దాన్ని మళ్ళీ కట్ చేయడము క్లీన్ చేయడము. అదొక పైప్ లాగా ఉంటుంది. లైట్ కావాలా? ఇంకొక సెల్ వచ్చింది.